చక్కటి ఆరాధనలో నడిపించిన పాస్టర్ దయా శాంసన్ గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం కాబట్టి కొద్ది మాటలు దేవుని వాక్యం కూడా విందాము. మన మధ్యలో ఉన్న పాస్టర్ శాంసన్ మల్లిపూడి గారు వచ్చి దేవుని మాటలు కొద్దిగా షేర్ చేసుకోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన సంఘస్థులకు, గ్రామస్తులకు, పెద్దలకు, చిన్నలకు, ప్రతి ఒక్కొక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు మరియు క్రిస్మస్ నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ 2023వ సంవత్సరము జనవరి 1వ తేదీని మొదలుకొని ఈ డిసెంబర్ 24వ తేదీ వరకు తన కృపలో దేవుడు మనల్ని కాపాడాడు. ప్రతి సంవత్సరము మనము కృతజ్ఞతగా దేవుడు మనల్ని కాపాడిన విధానాన్ని బట్టి ఆయన జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవటం, ఆయనను ఆరాధించటం, ఆయన నామాన్ని ఘనపరచటం చాలా సంతోషకరం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో చదువుబడిన లేఖన భాగాలను బట్టి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదువుకున్నాము. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం వరకు కూడా మనం చదువుకున్నాం. ఈ చదువుకున్న లేఖన భాగాలలో 2 రకాలైన గుంపుల వారు లేదా వ్యక్తులు మనకు కనబడుతున్నారు. మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే జ్ఞానులు కనబడుతున్నారు. జ్ఞానులు యేసు ప్రభువుని చూడడానికి ముందు నక్షత్రాన్ని చూచారు అని అక్కడ రాయబడింది. ఆకాశములో ఒక నక్షత్రాన్ని చూచి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని యేసయ్యను కనుగొనుట కొరకు వారు ఎంతో ప్రయాసపడి చివరికి యేసయ్య పుట్టిన ఆ జన్మ స్థలాన్ని చూచి శిశువును, బాలుడైన యేసును, యోసేపు మరియలను చూచి వారు తీసుకొచ్చిన బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా అర్పించినట్టు మనం చూస్తున్నాం. అక్కడ రాయబడిన ఒక ప్రాముఖ్యమైన మాట మీ దృష్టిలో ఉంచాలని రాత్రికాల సమయంలో నేను ఆశిస్తున్నాను. వారు అత్యానంద భరితులయ్యిరి. వారు అత్యానందం పొందారు. కారణం ఏంటంటే ఆకాశములో వెలిసిన నక్షత్రము ఆ నక్షత్రమైన యేసయ్యను చూచినప్పుడు ఆ నక్షత్రాన్ని వెంబడించి యేసయ్యను కనుగొన్నారు. ఈ క్రిస్మస్ దినాలలో కూడా మన ఇంటి మీద మనం నక్షత్రాలు పెడతాము. ఆ నక్షత్రాలు దేనికి సూచనగా ఉన్నాయంటే యూదులకు రాజుగా పుట్టినవాడు ఈ లోకానికి వెలుగుగా లేదా ఒక నక్షత్రముగా ఈ లోకానికి ఆయన జన్మించిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆ నక్షత్రాన్ని మనం పెడతాం. ఆ నక్షత్రాన్ని పెట్టిన మనము మన జీవితాలలో లేదా మన గృహాలలో అత్యానందాన్ని పొందాలి. వారు బాలుడైన యేసయ్యను లేదా శిశువు అయిన యేసయ్యను చూచినప్పుడు చాలా సంతోషించారు. ఈ దినాలలో చాలామంది యేసయ్య మాటలు వింటున్నారు కానీ యేసయ్యను చూడట్లే. బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరుగుడి అని ఉంది. వివాహమైన దంపతులకు బిడ్డలు పుట్టినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. కాబట్టి ఈ లోకానికి రక్షకుడిగా పుట్టిన యేసయ్యను బట్టి మనమందరము సంతోషించాలి, ఆనందించాలి. కారణం ఏంటంటే ప్రవక్త అయిన యెషయా తన ప్రవచన భాగాల్లో ఈ విధంగా వ్రాయిచున్నాడు. 9వ అధ్యాయం 6వ వచనంలో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. పుట్టిన యేసయ్య
మనకందరికీ శిశువుగా లేదా కుమారుడిగా అనుగ్రహింపబడ్డాడు. ఆయన భుజము మీద రాజభారం ఉంచబడినదు కనుక మన పాపముల నిమిత్తమై ఆయన శిలువలో మరణించటానికి ఈ లోకానికి ఆయన జన్మించినట్లుగా మనం చూస్తున్నాం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టదు అని ప్రభుదూత యోసేపుతో చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినాలలో జ్ఞానులు గనుక వారు చూచారు, అత్యానంద భరితులయ్యారు. అత్యానంద భరితులైన వారు చూచి ఖాళీగా రాలేదు. వారు కూడా బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా వారు శిశువు అయిన బాలుడైన యేసయ్యకు లేదా మరియకు యేసేపులకు సమర్పించినట్లుగా మనం చూస్తున్నాం. రెండవ గుంపు వారు ఎవరంటే గొర్రెల కాపరులు. ఒక రాత్రి జామున గొర్రెల కాపరులు తమ మందలు కాయచుండగా ప్రభు వారి వెలుగు వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. జ్ఞానులైతే అత్యానంద భరితులయ్యారు, గొర్రెల కాపరులైతే మిక్కిలి భయపడ్డారు. జ్ఞానులైతే ఆకాశంలో నక్షత్రాలు చూచి శిష్యుడు లేదా బాలుడని యేసయ్యను కనుగొనడానికి ఎంతో ప్రయాసపడి ప్రయాణం చేసి వారు అత్యానంద భరితులయ్యారు. కానీ అర్ధరాత్రి వేళ ఒక చీకటి సమయంలో ఒక వెలుగు వారి చుట్టూ ప్రకాశించినందున గొర్రెల కాపరులైతే మిక్కిలి భయపడినట్లుగా మనం చూస్తున్నాం. అదే లూకా సువార్త 2వ అధ్యాయము 9-11 వచనాలలో వారి చుట్టూ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమును నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఒక గుంపు వారైతే అత్యానంద భరితులైరి, మరో గుంపు వారైతే భయపడిరి. అత్యానంద భరితులైన వారు యేసయ్యను చూచి బంగారము సాంబ్రాణి బోళమును కానుకలుగా అర్పించారు. ఈ చదువు లేని గొర్రెల కాపరులైతే భయపడ్డారు. దేవదూత చెప్పిన మాట విని ధైర్యము తెచ్చుకుని శిష్యును కనుగొనడానికి లేదా ఆ శిష్యువు ఉన్న చోటుకి వెళ్ళి వారు పూజించి నమస్కరించి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఎవరైనా చదివి సహకరించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 27వ వచనం. ఆ మనుషులు ఆశ్చర్యపడి ఆయన ఎట్టివాడు, ఆయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొనిరి. ఒకానొక సందర్భంలో యేసు ప్రభు వారు ఒక సముద్రపు ప్రయాణం చేస్తున్నప్పుడు గొప్ప తుఫాను వచ్చింది. శిష్యులందరూ ఓడలో ఉండి ఆ తుఫానుకు వారు ఏం చేశారంటే చాలా భయపడుతున్న సందర్భంలో యేసయ్యా మేము నశించిపోతున్నాము, మేము నశించిపోవడం నీకు ఇష్టమా లేదా, మేము నశించిపోతున్నాం నీకు చింత లేదా, నువ్వు మమ్మల్ని రక్షించు అని ఆ ఓడ చివరి భాగంలో నిద్రిస్తున్న యేసయ్య లేపినప్పుడు ఆయన అల్ప విశ్వాసులారు ఎందుకు సందేహపడుతున్నారని చెప్తూ ఆయన అంటున్నాడు, గాలిని సముద్రమును గద్దించినప్పుడు అవి మిక్కిలి నిమ్మలమాయలు. అప్పుడు ఆ మనుషులందరూ ఆశ్చర్యపడ్డారు. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎటువంటి వాడంటే గాలిని సముద్రమును గద్దించగల అధికారము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము కలిగి ఉన్నది అంటున్నాడు. కాబట్టి సర్వాధికారము కలిగిన ఆయన ఈ లోకములో గాలిని సముద్రమును
గద్దించాడు. ఆయన మాటకు సృష్టి అంతా కూడా లోబడింది. ఈ దినాల్లో మనం దేవుని మాట విన్నట్లయితే, ఆయనను చూచినట్లయితే, ఆయన మన జీవితాలలో ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడిగా ఉంటున్నాడు, అద్భుతాలు చేసే దేవుడిగా ఉంటున్నాడు. మనం ఆయన మాటకు లోబడాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లోకంలో దేవుని నమ్మిన వారు ఉన్నారు, దేవుని నమ్మని వారు కూడా ఉన్నారు. నమ్మిన వారు నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. మనం నమ్మినట్లయితే దేవుని మహిమను మనము చూడగలం. చాలాసార్లు మనం నమ్మకుండా ఈ దినాల్లో మనం ఏం చేస్తామంటే, మనకు కాదులే రక్షకుడు అని మనం అనుకుంటాం. కానీ ఈ లోకానికి రక్షకుడుగా వచ్చిన ఆయన మనలను ప్రేమించి మనలను రక్షించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, మనము యేసయ్యను చూడాలి, ఆయన మాట మనము వినాలి. ఆయనను చూచినట్లయితే నీ జీవితాల్లో సంతోషము, సమాధానాన్ని, నెమ్మదిని నువ్వు పొందగలం. ఈ లోకంలో మనం ఈ లోకం వైపు కానీ లోకంలో ఉన్న వాటి వైపు కానీ మనము దృష్టి ఉంచకుండా దేవుని వైపు చూచినట్లయితే ఆయన అంటున్నాడు, ఈ లోకానికి నేను వెలుగై ఉన్నాను అంటున్నాడు. నేను లోకానికి వెలుగై ఉన్నాను కనుక మీరు కూడా నన్ను చూచినట్లయితే, నా మాట విన్నట్లయితే, నా మార్గంలో నడుచుకున్నట్లయితే అంధకారమైన ఈ లోకములో నుండి, చీకటిలో నుండి, పాపములో నుండి ఆయన మనలను ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. క్రిస్మస్ అనగానే వెలుగులు విరజిమ్మలి కాంతులతో మనం ఆయనను స్తుతిస్తాం, ఆరాధిస్తాం. కాబట్టి నక్షత్రము ఒక వెలుగు, అది ఎంతో ఆకాశ మండలాలలో ఉండి భూమి మీదకి వెలుగునిచ్చే నక్షత్రాన్ని చూచిన ఆ యొక్క జ్ఞానులు అత్యానందభరితులయ్యారు. అదే రాత్రికాల సమయంలో గొప్ప వెలుగును చూచిన ఆ గొర్రెల కాపర్లు కూడా భయపడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నీవు నేను ఇప్పుడు వచ్చిన బిడ్డలమైన మనమందరం నువ్వు దేని విషయంలో నువ్వు భయపడుతున్నావు ఒక్కసారి నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. ఈ దినాల్లో చాలామంది అనారోగ్యము, ఆర్థిక ఇబ్బంది, అనేక సమస్యలలో భయపడుతూ ధైర్యం లేని వారిగా ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు సూటిగా, భయపడకుడి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన వర్తమానము. ఆయన మన కొరకు రక్షకుడిగా పుట్టాడు కనుక, ఆయనకు గాలియు సముద్రమును ఆయన మాటకు లోబడుతున్నాయి కనుక నీ జీవితంలో నీకు ఏదైతే అసాధ్యమో దానిని సాధ్యపరిచే దేవుడు మన దేవుడు కనుక ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదని వాక్యం సెలవిచ్చినది. దేవుని బిడ్డలారా, మనుషులకు అసాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. ఈ లోకంలో మనం భయపడకుండా దేవుని మీద ఆధారపడి విశ్వాసముతో మనం జీవించినప్పుడు, విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసు వైపు మనం చూచినప్పుడు ఆయన మన జీవితాల్లో విజయవంతమైన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. గొర్రెల కాపరిలాగా మీరు భయపడి యేసయ్యను చూడకుండా, యేసయ్య మాట వినకుండా, యేసయ్యను మన జీవితాల్లో అంగీకరించకుండా ఈ లోకంలో జీవించినట్లయితే నీ జీవితంలో మిగిలిపోయేది భయము తప్ప మరొకటి వేనే లేదు. మనం ధైర్యంగా ఉండాలి. మనం దేవునిని చూడడానికి నిరీక్షణ కలిగిన వారం ఉండాలి. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు దేవుని యొక్క వాక్యం సెలవిచ్చినది. ఈ లోకంలో పైనున్న ఆకాశమందును క్రిందన భూమి మీదను రక్షణ మనకు కలుగదు. ఏ నామమున రక్షణ మనకు లేదు. అన్ని నామముల కంటే పైనున్న నామం యేసయ్య నామము కనుక ఆయన నామములో రక్షణ ఉన్నది, ఆయన నామములో స్వస్థత ఉన్నది, ఆయన నామములో మనకు విమోచన ఉన్నది కనుక ఈ రాత్రికాల సమయంలో ఆయన ఒక నక్షత్రముగా లేదా ఆయన వెలుగుగా మీ జీవితాలను వెలిగించాలని ఇష్టపడుతున్నాడు. ఒక క్యాండిల్ వెలిగిస్తే అది వెలుగుతూ ఉంటుంది,
కరిగిపోతూ ఉంటుంది. కరిగిపోతూ వెలుగునిస్తుంది. ఒక క్యాండిల్ నుంచి అనేక క్యాండిల్ వెలిగించవచ్చు. నీ జీవితంలో ఆయన వెలుగుగా, ఆయన రక్షకుడిగా, ఆయన ప్రభువుగా నువ్వు అంగీకరించినట్లయితే నీ ఒక్కడవే వెలిగింపబడటం మాత్రమే కాదు, నీ కుటుంబం అంతా కూడా వెలిగింపబడుతుంది. వెలిగింపబడుతున్న దీపాన్ని ఎవరు కూడా మంచం కింద కానీ కొంచెం కింద కానీ పెట్టరు. దాని దీపస్తంభం మీద ఉంచితే అనేక మందికి వెలుగునిస్తుంది. దానియేలు గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరైతే అనేకులను నా వైపు త్రిప్పుతారో వారు ఆకాశమందలి జ్యోతుల వలె ప్రకాశించుదురు. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నాను. ప్రియదేవులారా, ఈ లోకంలో ఆయన మనల్ని ప్రేమించాడు, ఆయన కృపలో మనల్ని కాపాడుతున్నాడు. జ్ఞానుల వలె మనము ఆ నక్షత్రమైన యేసయ్యను చూడాలని, నీ హృదయాన్ని ఆయనకు కానుకగా అర్పించాలని ఆయన ఆశిస్తున్నాడు. దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సమయంలో ఇంకా ఆయనను చూడకుండా, నీ జీవితంలో అత్యానందాన్ని పొందకుండా, నీ హృదయాన్ని ఆయనకు అర్పించకుండా ఈ లోకంలో ఉన్నావేమో, నువ్వు ఆయనను చూడనంత కాలము నీ జీవితంలో ఆనందం ఉండదు. నువ్వు ఆయనను చూచినట్లయితే, నీ హృదయాన్ని ఆయనకు అర్పించినట్లయితే, ఆ జ్ఞానులు ఏ విధంగా అయితే అత్యానంద భరితులయ్యారో నీ జీవితంలో కూడా ఆయన సంతోషాన్ని, సమాధానాన్ని, ఆనందాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ సంవత్సరంలో నువ్వు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు పొందినవావేమో, కానీ మరొక నూతన సంవత్సరాన్ని దేవుడు నీకు దయా కిరీటముగా ధరింపచేయనున్నాడు గనుక గొర్రెల కాపరులు భయపడినట్లుగా నువ్వు భయపడకుండా, నువ్వు ధైర్యముగా యేసయ్యను కనుగొని, యేసయ్య నువ్వు నాకు కావాలి, నా హృదయంలోకి రమ్ము, నా గృహముకు రమ్మని మీరు ఆహ్వానించినట్లయితే ఆయన మీ హృదయంలోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మీ గృహాల్లోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మీరు ఆయన సన్నిధిలో ఆయన మాట వినాలి. గొర్రెల కాపరులు దేవదూత చెప్పిన మాటను నిర్లక్ష్యం చేయలేదు. దేవదూతలు ఆ వెలుగును చూచి భయపడ్డారే కానీ ఆ శిశువుని కనుగొనడానికి మొట్టమొదటిగా వెళ్ళిన వారు గొర్రెల కాపరులే. గొర్రెల కాపరులకు చెప్పబడిన మాటకు విధేయతతో వారు విని విశ్వాసముతో ఆ బాలుడైన శిశువును చూడాలని ఆశతో వెళ్ళారు. వారు చూచారు. వారి జీవితాల్లో ఈ సృష్టిలో యేసయ్యను చూచిన ప్రారంభ ఒక గుంపుగా వారు ఉన్నారు. యేసయ్యను చూచే గుంపులో నువ్వు ఉన్నావా? యేసయ్యకు నీ హృదయాన్ని ఇచ్చేవాడుగా నువ్వు ఉన్నావా లేదా? నీ జీవితంలో ఎన్నిసార్లు దేవుని మాట వినకుండా, ఆయనను చూడకుండా, ఆయన మాట నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఈ క్రిస్మస్ ఆరాధనలో ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ గ్రామస్తులారా, ప్రియ సంఘస్థులారా, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన ఈ లోకానికి వెలుగుగా, ఒక నక్షత్రముగా, రక్షకుడిగా ఆయన ఈ లోకానికి మన కొరకు వచ్చాడు కనుక నీవు నేను ఇంకను ఆయనను చూడకపోయినట్లయితే ఆయనను మనం చూద్దాం. ఆయన అంటున్నాడు, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనుల శిష్యులుగా చేయుడు. రక్షించబడిన నీవు నేను, ఈ స్థలంలో ఎవరైతే రక్షించబడిన వారు ఉన్నారో వారు ఇంకా అనేక మంది రక్షణ లేని వారికి యేసుక్రీస్తు రక్షకుడిగా జన్మించాడన్న శుభవార్తను తెలియజేసిన ఉన్నాము. కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ చూచిన వారు జ్ఞానులు, వారు అర్పణలు అర్పించారు. క్రిస్మస్ లో గివింగ్ అండ్ టేకింగ్, ఇచ్చి పుచ్చుకొనుట, క్రీస్తు యొక్క ప్రేమను మనం పంచేవారంగా ఉండాలి. క్రీస్తు యొక్క రక్షణను మనం ఉచితంగా పొందేవారంగా ఉండాలి. నువ్వు ఎంతకాలం నీవు దేవుని యొక్క మాటను వినకుండా ఆయన రక్షకుడు అంగీకరించకుండా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావేమో, రాత్రికాల సమయంలో నేను నీతో నాతో మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఒక తీర్మానం చేసుకుని, ప్రభువా నీవు నాకు కావాలి, నేను నిన్ను చూడాలి అని నువ్వు ఆశించినట్లయితే ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు
అనుగ్రహింపబడింది. ఇంకా మనం సంతోషించాలి, ఆనందించాలి. ఎందుకంటే రక్షకుడు మనల్ని రక్షించడానికి, ఇమ్మానుయేలుగా ఆయన మనకు తోడుగా ఉండడానికి, ఈ లోకంలో మనం భయపడుతున్న మన భయాన్ని తీసివేసి సమాధానాన్ని మనకి ఇవ్వడానికి, శాంతిని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి, నిన్ను నన్ను స్వస్థపరచడానికి, ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక రక్షకుడైన యేసయ్యను మీ ఇంటికి తీసుకెళ్తారా, లేదా మీ హృదయంలో కలిగి ఉండాలని ఆశపడతారా? మీరు ఆశతో యేసయ్యా నీవు నాకు కావాలి అని కోరుకున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో తల వచ్చి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలంలోనే అందరూ తలలో వచ్చి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేయండి. యేసయ్యా నేను నిన్ను చూడాలయ్యా, నీవు నాకు కావాలయ్యా. అత్యానందభరితులైన జ్ఞానుల వలె నా జీవితంలో సంతోషం లేదు, సమాధానం లేదు. నీవిచ్చే సంతోషాన్ని, సమాధానాన్ని పొందాలని ఆశపడుతున్నానయ్యా. నీ సంతోషము, సమాధానం నాకు దయచే ప్రభు అని ప్రార్థన చేయండి. అయ్యా నేను గొర్రెల కాపరులు నీ వెలుగును చూచి ఆ మహిమను, నీ ప్రభు మహిమను చూచి ఆ ప్రకాశమాన వెలుగును చూచి భయపడినట్లుగా ఇది నా జీవితంలో అనేక విషయాలు నేను భయపడుతున్నానయ్యా. నన్ను క్షమించి నా భయాల నుంచి తొలగించి నేను ధైర్యంగా నీ కొరకు జీవించడానికి నన్ను బలపరచు ప్రభు అని ప్రార్థన చేయండి. చిన్నలైనా పెద్దలైనా, స్త్రీలైనా పురుషులైనా, ఎవరైనా కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాలు పెట్టాడు. ఈ లోకానికి రక్షకుడిగా నిన్ను నన్ను రక్షించడానికి, నీ పాపాలు నా పాపాలు క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన నువ్వు గుర్తెరుగుతున్నావా? ఆయన చూస్తున్నావా? ఆయన నువ్వు కావాలని నువ్వు ఆశిస్తున్నావా? జ్ఞానులు ఎంతో ప్రయాసపడి ప్రయాణము చేసి వెళ్ళారు. ఈ లోకంలో దేనికి ప్రయాసపడుతున్నావో నాకు తెలియదు, కానీ ఆయన కొరకు ప్రయాసపడండి. ప్రభువా నీవు నాకు కావాలయ్యా, అయ్యా నేను నిన్ను చూడాలయ్యా, అయ్యా నిన్ను చూస్తే నా జీవితంలో సంతోషము, సమాధానము. ఇంకా నా జీవితంలో సంతోషం లేక, సమాధానం లేక నేను జీవిస్తున్నాను, నన్ను క్షమించని ప్రభు సదులు అడిగి క్రిస్మస్ ఆనందాన్ని, ఆయన రక్షణను మనం ఉచితంగా పొందుకుంటూ ఆయన వెలుగును మనం కలిగిన వారముగా ఈ లోకానికి క్రీస్తు యొక్క వెలుగును ప్రకాశింపజేస్తూ అనేక మందికి దీవెనకరంగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృపను నీ కొందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలుగా నాయన ఈ క్రిస్మస్ ఆనందాన్ని పొందటానికి నీ సన్నిధికి వచ్చాము అయ్యా, నీ కొందనాలు స్తోత్రాలు. జ్ఞానులు అత్యానందభరితులైనట్లుగా మా జీవితాల్లో అత్యానందభరితులు కావాలంటే నీ సన్నిధికి రావాలి, నిన్ను చూడాలి, మా హృదయాలు నీకు అర్పించాలి. వారు ఎంతో ప్రయాణము చేసి అయ్యా నిన్ను చూచినప్పుడు అత్యానందభరితులై ఆ నక్షత్రాలు చూచి వారు బంగారము, సురమ్రాని, బోళాన్ని అర్పించినట్లుగా మా జీవితాల్లో కూడా మా హృదయాలను నీకు అర్పించి నీ విడలుగా జీవించడానికి నీ కృపను, నీ సహాయం మాకు దయచేయమని సదులో ప్రార్థన చేస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. మేము నీ బిడ్డలుగా నీ అంత ఆనందించుచున్నాను నాయన. ఈ లోకములో మాకున్న ప్రతి విధమైన భయాందోళనలు తీసివేసి ధైర్యముగా ఈ లోకములో నీ కొరకు జీవించటానికి, ఈ లోకాన్ని విడిచినట్లయితే నీ పరలోక రాజ్యానికి వారసులు కావడానికి నీ కృప దయచేసి నీ కృపలో బలపరిచి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.